హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని సాధారణమైన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని మీ పిల్లలకి ఇప్పటి నుండే నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కంప్లీట్ వన్ ఆఫ్టర్ ద అదర్, కంప్లీట్ వన్ ఆఫ్టర్ ద అదర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి లేదా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఐ విల్ చెక్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ ఐ విల్ చెక్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. అంటే నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేసిన తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చెక్ చేస్తాను. ఐ విల్ చెక్ ఎవ్రీథింగ్ వన్ బై వన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ చెక్ చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ ఈచ్ సబ్జెక్ట్ హోంవర్క్ క్విక్లీ వన్ ఆఫ్టర్ ద అదర్. కంప్లీట్ ఈచ్ సబ్జెక్ట్ హోంవర్క్ క్విక్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ అంటే ప్రతి సబ్జెక్ట్ యొక్క హోంవర్క్ని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యి, ప్రతి సబ్జెక్ట్ యొక్క హోంవర్క్ని ఒకదాని తర్వాత ఒకటిగా పూర్తి చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఎందుకు ఉమ్ముతున్నావు, ఎందుకు ఉమ్ముతున్నావు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు అంటూ ఉంటాం ఉంచకు లేదా ఉమ్మకు లేదా ఎందుకు ఉమ్ముతున్నావు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్పెట్టింగ్, వై ఆర్ యూ స్పెట్టింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఎందుకు ఉమ్ముతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఉమ్మకు లేదా ఉంచకు అని చెప్పాలి అనుకుంటే డోంట్ స్పెట్, డోంట్ స్పెట్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై ఆర్ యూ స్పెట్టింగ్ ద ఫుడ్, వై ఆర్ యూ స్పెట్టింగ్ ద ఫుడ్ అంటే నువ్వు ఆహారాన్ని ఎందుకు ఉమ్ముతున్నావు, నువ్వు ఆహారాన్ని ఎందుకు ఉమ్ముతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా డు నాట్ స్పిట్ అవుట్ ద రైస్, డు నాట్ స్పిట్ అవుట్ ద రైస్ అంటే అన్నాన్ని బయటకి ఉమ్మకూడదు, అన్నాన్ని ఉమ్మకూడదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఏదైనా హోంవర్క్ తర్వాతే, ఏదైనా హోంవర్క్ తర్వాతే మనం పిల్లలతోటి ఈ వాక్యాన్ని అంటూ ఉంటాం కదా, ఏదైనా సరే హోంవర్క్ తర్వాతే అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎనీథింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్, ఎనీథింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్ అని చెప్తూ ఉంటాము. అంటే హోంవర్క్ పూర్తి చేసిన తర్వాతే ఏదైనా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్, వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేసిన తరువాతే టీవీ చూడు, నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేసిన తరువాతనే టీవీ చూడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా I will not send you anywhere if you do not complete your homework. I will not send you anywhere if you do not complete your homework. అంటే నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేయకపోతే నేను నిన్ను ఎక్కడికి పంపను, నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చేయకపోతే నేను నిన్ను ఎక్కడికి పంపను అనే అర్థం వస్తూ ఉంటుంది. I will not send you anywhere అంటే నేను నిన్ను ఎక్కడికి పంపను అనే అర్థం వస్తుంది. తర్వాత కాళ్ళు కాలుతాయి చెప్పులు వేసుకో, కాళ్ళు కాలుతాయి చెప్పులు వేసుకో మనం ఈ వాక్యాన్ని సమ్మర్లో పిల్లలతోటి ఎక్కువగా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యువర్ ఫీట్ విల్ బర్న్ సో వేర్ శాండిల్స్, యువర్ ఫీట్ విల్ బర్న్ సో వేర్ శాండిల్స్ అని చెప్తూ ఉంటాము. అంటే నీ కాళ్ళు కాలుతాయి చెప్పులు వేసుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. యువర్ ఫీట్ విల్ బర్న్ అంటే నీ కాళ్ళు కాలతాయి అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ యూ డు నాట్ వేర్ యువర్ శాండిల్స్ యువర్ ఫీట్ విల్ బర్న్, ఇఫ్ యూ డు నాట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ వేర్ శాండిల్స్ యువర్ ఫీట్ విల్ బర్న్ అంటే నువ్వు చెప్పులు వేసుకోకపోతే నీ కాళ్ళు కాలతాయి, నీ చెప్పులు వేసుకోకపోతే కాళ్ళు కాలతాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ యువర్ శాండిల్స్ యువర్ లెగ్స్ విల్ బర్న్ డ్యూ టు ద సన్, ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ యువర్ శాండిల్స్ యువర్ లెగ్స్ విల్ బర్న్ డ్యూ టు సన్ అంటే నువ్వు నీ చెప్పులు లేకుండా బయటకు వెళ్ళినట్లయితే ఎండ వలన నీ కాళ్ళు కాలుతాయి, నువ్వు నీ చెప్పులు లేకుండా బయటకు వెళ్ళినట్లయితే ఎండ వలన నీ కాళ్ళు కాలుతాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ యువర్ శాండిల్స్ అంటే నువ్వు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళినట్లయితే లేదా నువ్వు చెప్పులు లేకుండా బయటకు వెళితే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఎండ తగ్గిన తర్వాత ఆడుకో, ఎండ తగ్గిన తర్వాత ఆడుకో
మనం వేసవి కాలంలో పిల్లలతోటి ఈ వాక్యాన్ని అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ ప్లే ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్. యూ ప్లే ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అని చెప్తూ ఉంటాము. అంటే ఎండ తగ్గిన తర్వాత నువ్వు ఆడుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్. అంటే ఎండలో బయటకు వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎండలో బయటకు వెళ్ళొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్. నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్ అంటే ఎండలో బయటకు వెళ్ళొద్దని అనే అర్థం వస్తుంది. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ యు గో అవుట్ అండ్ ప్లే. ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ యు గో అవుట్ అండ్ ప్లే అంటే ఎండ తగ్గిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో. ఎండ తగ్గిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేను రాయమని చెప్పింది రాసావా. నేను రాయమని చెప్పింది నువ్వు రాసావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యు రైట్ వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్. డిడ్ యు రైట్ వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను రాయమని చెప్పింది నువ్వు రాసావా అనే అర్థం వస్తూ ఉంటుంది. డిడ్ యు రైట్ అంటే నువ్వు రాసావా. వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్ అంటే నేను నీకు రాయమని చెప్పింది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. విల్ యూ రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్. విల్ యూ రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్ అంటే నేను రాయమని చెప్పినట్లుగా నువ్వు రాస్తావా. నేను రాయమని చెప్పినట్లుగా నువ్వు రాస్తావా అనే అర్థం వస్తూ ఉంటుంది. విల్ యూ రైట్ అంటే నువ్వు రాస్తావా అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్. ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్ అంటే నేను నీకు రాయమని చెప్పిన విధంగా నువ్వు రాస్తున్నావా. ఆర్ యూ రైటింగ్ అంటే నువ్వు రాస్తున్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత గొనగకుండా గట్టిగా మాట్లాడు. గొనగకుండా గట్టిగా మాట్లాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సే ఇట్ అవుట్ లౌడ్ వితౌట్ మంబ్లింగ్. సే ఇట్ అవుట్ లౌడ్ వితౌట్ మంబ్లింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే గొనగకుండా గట్టిగా మాట్లాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. మంబ్లింగ్ అంటే గొనగడం అనే అర్థం వస్తుంది. వితౌట్ మంబ్లింగ్ అంటే గొనగకుండా అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. రీడ్ అలౌడ్ వాట్ యు రీడ్. రీడ్ అలౌడ్ వాట్ యు రీడ్ అంటే నువ్వు చదివేది గట్టిగా చదువు. నువ్వు చదివేది గట్టిగా చదువు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా యు సిట్ ప్రాపర్లీ అండ్ స్టడీ వితౌట్ మంబ్లింగ్. యు సిట్ ప్రాపర్లీ అండ్ స్టడీ వితౌట్ మంబ్లింగ్ అంటే నువ్వు సరిగ్గా కూర్చొని గొనగకుండా చదువు. నువ్వు సరిగ్గా కూర్చొని గొనగకుండా చదువు అనే అర్థం వస్తుంది. స్టడీ వితౌట్ మంబ్లింగ్ అంటే గొనగకుండా చదువు అని. తర్వాత చదివినవన్నీ నీకు గుర్తున్నాయా. చదివినవన్నీ నీకు గుర్తున్నాయా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్. డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు చదివినవన్నీ నీకు గుర్తున్నాయా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. డిడ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అగైన్. డిడ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అగైన్ అంటే నువ్వు చదివినవన్నీ మళ్ళీ మర్చిపోయావా. నువ్వు చదివినవన్నీ మళ్ళీ మర్చిపోయావా అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సమ్మర్లో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు. సమ్మర్లో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ డూయింగ్ ఇన్ సమ్మర్. వాట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ డూయింగ్ ఇన్ సమ్మర్ అని అడుగుతూ ఉంటాము. అంటే మీ ఫ్రెండ్స్ సమ్మర్లో ఏం చేస్తున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఆర్ యువర్ ఫ్రెండ్స్ లెర్నింగ్ ఎనీథింగ్ ఇన్ సమ్మర్. ఆర్ యువర్ ఫ్రెండ్స్ లెర్నింగ్ ఎనీథింగ్ ఇన్ ద సమ్మర్ అంటే వేసవి కాలంలో మీ ఫ్రెండ్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా. వేసవి కాలంలో లేదా ఎండాకాలంలో మీ స్నేహితులు ఏమైనా నేర్చుకుంటున్నారా అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా డూ యూ ఆల్సో లెర్న్ సంథింగ్ ఇన్ ద సమ్మర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డూ యూ ఆల్సో లెర్న్ సంథింగ్ ఇన్ ద సమ్మర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఈ సమ్మర్లో ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఈ సమ్మర్లో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నావా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి.
దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.